అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అరబిక్ క్లాసెస్. ఈరోజు మనం 6th క్లాస్లో సెకండ్ లెసన్లో సెకండ్ పేజ్ని నేర్చుకుందాం. అందరూ నోట్బుక్ పెన్ రెడీగా పెట్టుకుని క్లాస్ని కంప్లీట్గా చూడండి. సో వితౌట్ స్కిప్పింగ్ లెట్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఫస్ట్ దువాతో స్టార్ట్ చేయాలి కదా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిం బిల్ ఖైర్ వబిక నస్తయీను యా తాహు రబ్బీ జిద్నీ ఇల్మా. ఈరోజు సెకండ్ లెసన్లోని సెకండ్ పేజ్ నేర్చుకుందాం. నూన్ ఖా. నూన్ ఖా. నూన్ని కర్సివ్లో ఇలా రాస్తాము. ఇది ఖా. కర్సివ్లోకి వచ్చేసరికి ఖాని హాఫ్ కింద ఇలా రాస్తాం. నూన్ ఖా. యా హా. బా జీమ్. బా మీమ్. या मीम. नून मीम. ता मीम. सा मीम. बा या. या. नून या. ता या. सा या. नून बा ला. ता नून ला. బా యా లా. డాట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. యా తా లా. సా సా లా. నూన్ బా నూన్. బా నూన్ నూన్. తా యా నూన్. యా తా నూన్. సా సా నూన్. నూన్ యా నూన్. డాట్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే లెటర్స్ అన్నీ పర్ఫెక్ట్గా రావాలి, డాట్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడు మనకి ముందుకు వెళ్ళే కొద్దీ ఈజీగా ఉంటుంది. అల్హమ్దులిల్లా. క్లాస్ని అందరూ 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ని నెక్స్ట్ వీకెండ్ అప్లోడ్ చేస్తాను. కొంచెం గ్యాప్ ఉంటే ప్రాక్టీస్ ఇంకా బాగా అవుతుంది కదా. ఒకేసారి మొత్తం అయితే టెన్షన్ ప్లస్ కన్ఫ్యూజ్ ఉంటుంది, ప్రాక్టీస్కి టైం కూడా తక్కువ ఉంటుంది. అందుకే నేను క్లాసెస్ని స్లోగా గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు అయిన క్లాసెస్ని కంప్లీట్గా రివైజ్ చేసుకోండి. ఎవ్రీ వీకెండ్ కలుద్దాం, ఫ్రైడే, సాటర్డే, సండే. నేను సెకండ్ లెసన్లోని సెకండ్ పేజ్ని హాఫే చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మిగతా హాఫ్ చెప్తాను. సెకండ్ లెసన్ మొత్తం ఫినిష్ అయ్యాక నోట్స్ ఎలా రాసుకోవాలో సెకండ్ లెసన్ మొత్తం చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.